అందరికీ నమస్కారం. ఈ రోజున నారేత ప్రక్రియ ప్రారంభమవుతా ఉంది. నారేత వేయాలంటే ముందుగా నారు పెరికి ఆ తర్వాత పై కొసలు చుంచి రాత్రికి నిద్ర చేసి రేపు ఉదయం నారేత తీయడం జరుగుతూ ఉంది. కామేశ్వరక్క గారు దగ్గరుండి నారేత వేయించడం జరుగుతూ ఉంది. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా నారేతకి స్వాగతం, సుస్వాగతం. మీరు జాగ్రత్తగా నారేత వేయాల. ఏంటంటే పై కొసలు చుంచి ఆ తర్వాత ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. మొన్న పడ్డ వర్షాలకి, భయంకరమైన చలికి, ఈ వర్షాలకి వాటికి నారు ఎదగల చాలా ఎక్కువ, అంటే ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఇప్పటికి వేసేయాలి. ఇప్పుడు పై కొసలు చుంచేసి ఆ తర్వాత మనం నారేత వేయాలా. ఈ విధంగా ఏ వయసులో జరగాల్సిన మొత్తం ఆ వయసులో జరిగిపోవాలి. అంటే లేత నారు నాటడం కంపల్సరీగా చేయాల్సినటువంటి ప్రక్రియ. నారేత వేసే ఎవరైనా సరే లేత నారు. ఇప్పుడు మొన్న మేము MTU 1426 వేసాం. నూతన గోదావరి వరి వంగడం ఈ విడవలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో 20వ రోజు నారు పెరికి పై కొసలు చుంచి తెల్లారే 21వ రోజు నారేత వేయడం మామూలు విషయం కాదు. నారు ఇంత పుట్టి నారు నడులు పోయి ఏది నారు పెరగడం కానీ నారేత వేయడం కానీ ఈ విధంగా ఎంత కష్టాన్ని కూడా ఇష్టంగా భావించి మనం ఈ విధంగా చేసుకోవడం. అంటే ఎంతోమంది కోటి విద్యలు కూటి కొరక అన్నారు మన పెద్దలు. కోటి విద్యలు కూటి కొరక అన్నారు మన పెద్దలు. అంటే ఎంత ఎంత సంపాదించినా కూడా కూటికే, అంటే 3 పూటల తినడానికే. ఎన్నాళ్ళు బతికినా కాటికే. కాకపోతే బతికిన నాళ్ళు మంచి ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. ముందుగా క్రిస్మస్, నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పండుగ సంబరాల్లో రైస్ వినియోగదారుల సేవలో ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్ ఈ విధంగా ప్రాణ స్నేహితుడు, అదేవిధంగా బాబాయి, నాన్న, ఇలా సొంత కుటుంబ సభ్యులతోనే ఈ విధంగా జీవనోపాధి చేసుకుంటూ ముందుకు స్వాగతం జరుగుతూ ఉంది. ఇది వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్. ఎక్కడో విదేశాల్లో ఉద్యోగం చేయాల్సి నేను అవన్నీ వదిలేసి ఇక్కడ సొంత ఊరు, పుట్టిన గడ్డ, అన్నం పెట్టిన ఇంటిని, పుట్టిన ఊరిని ఏనాడు కూడా మర్చిపోకూడదు. ఈ విధంగా ఈ భాగ్యం నాకు దక్కడం జరిగింది. అంటే 2021లో నేను ప్రారంభించా. ప్రతి సంవత్సరం మనం పై కోసం చుంచి నారేత వేయడం జరుగుతూ ఉన్నది. ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు నాలుగోసారి ఇది తెలంగాణ సోనా వేయడం. ప్రతిసారి అంటే కష్టంతో కాకుండా ఇష్టంతో చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా మనం ప్రయాణం కొనసాగుతూ ఉంది విజయవంతంగా. అందరికీ ముందుగా కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయాభిలాషులకి, రైస్ వినియోగదారులందరికీ ముందుగా క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్, భారతదేశం గర్వించదగ్గ వరి వంగడం RNR 15048 తెలంగాణ సోనా నారేత ప్రక్రియ స్వాగతం, సుస్వాగతం. ముందుగా క్రిస్మస్, నూతన సంవత్సరం 2026 మరియు భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మీ ప్రకృతి రత్న, యువ రైతు, రైస్ మిల్లర్, పుస్తక రచయిత హర్షత్ విహార్. భారతదేశం గర్వించదగ్గ వరి వంగడం ఇది. 4 సంవత్సరాల నుంచి మాకు అన్నం పెడుతున్నా, మేము 10 మందికి అన్నం పెడుతున్నామన్న ఈ తెలంగాణ సోనా నేను CVR పద్ధతిలో వరి సాగు తర్వాత మాకు అత్యంతంగా అంటే ఎక్కువ ఆదరణ, ప్రేరణ, ఆప్యాయత, అనురాగం క్రియేట్ చేసినటువంటి వరి వంగడం ఇది. ప్రపంచంలో ఎన్నో వరి వంగడాలు ఉంటాయి. అన్నీ కూడా మనం సాగు చేయలేం, కొన్ని మాత్రమే చేయగలుగుతాం. ఆ విధంగానే ఆ కోవకు చెందిందే ఈ ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా నారేత ప్రక్రియ ప్రారంభం. నారేత వేయాలంటే ముందు నారు పెరగాల. నారు పెరిగే ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ముందుగా కొంతమందికి కృతజ్ఞతలు చెప్పుకున్న తర్వాతనే మనం ఆ నారేత ప్రారంభించడం జరుగుతూ ఉంది. వాళ్ళల్లో ముఖ్యంగా వ్యవసాయ రంగంలో వెలుగులు నింపుతున్నటువంటి చింతల వెంకటరెడ్డి గారు, CVR గారు. అంటే వ్యవసాయ రంగంలో వెలుగులు. ఒకప్పుడు వరి కోత కోసం తర్వాతే మనకు పండుగ అనేది, అంటే రైతు ఆనందంగా ఉన్నాడు. ఈ రోజున ప్రతిరోజు ఒక పండగలాగా, సంబరంలాగా కుదిరింది. అంటే ఆ CVR పద్ధతి వరి సాగు. అదేవిధంగా ఆ వరి వంగడాలు క్రియేట్ చేసినటువంటి చెన్నమాధవన్ దామోదర్ రాజు గారు, చెన్నమాధవన్ సురేందర్ రాజు గారు ఈ వరి వంగడాలు క్రియేట్ చేసిన ఆయన 2015 సంవత్సరంలో ఒక 10 సంవత్సరాల క్రితం దామోదర్ రాజు గారు, దామోదర్ రాజు గారు, చెన్నమాధవన్ సురేందర్ రాజు గారు ఆ వరి వంగడం క్రియేట్ చేసినారు. రాజేంద్ర నగర్ వరి పరిశోధనా స్థానంలో వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా మనకి నూతన వరి వంగడాలు అందిస్తున్నటువంటి వంగల వెంకటరెడ్డి అన్న గారికి మొన్ననే MTU 1426 అనే నూతన గోదావరి వరి వంగడం వేయడం జరిగింది. అదేవిధంగా విదేశాల్లో ఉన్నటువంటి ఫారినర్స్కి, అదేవిధంగా NRI, నాన్ రెసిడెన్స్ ఆఫ్ ఇండియా, NRIలకి ఎలాగా ఎంతోమందిని, అంటే ద ప్రైడ్ ఆఫ్ గర్వించదగ్గ వరి వంగడం అది. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ 2021 నుంచి మనం ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. ఇకపోతే 4 తరాల వారసులు
నేను, మా నాన్న, మా కొడుకు, మా తాత మొత్తం 4 తరాల వారసులను కలిపింది సివిఆర్ మెథడ్ ఫార్మింగ్, ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్. 4 తరాల వారసులు కూడా తినేది కూడా ఆ రైసే. అదేవిధంగా ఒక రైస్ మిల్లర్గా నాకు స్ఫూర్తి పదాత దేవళ్ళ పరంధామరెడ్డి అన్నగారు. దేవళ్ళ పరంధామరెడ్డి అన్నగారు 50 సంవత్సరాలు, తన 75 సంవత్సరాల జీవితం అయింది. ఆ నిండు జీవితంలో 50 సంవత్సరాలు రైస్ మిల్లర్గా జీవితాన్ని అంకితం చేశాడు. ఆయన నాకు రైస్ మిల్లర్గా స్ఫూర్తి ప్రదాత. ఇకపోతే ఈ విధంగా నా టీం మెంబర్స్ చిన్న తాత వేటగిరి వెంకటేశ్వర్లు కానీ, బాబాయ్ బాబాయ్ కానీ, నాన్నగారు కానీ, బాబాయ్ కానీ, ఇలా ప్రాణ స్నేహితుడు చౌటూరు రంక ఇక్కడ ట్రాక్టర్ దొరుకుతా ఉన్నాడు. బాబాయ్ వేటగిరి పాలయ్య కానీ, ఈ విధంగా ఎంతోమందికి జీవనోపాధి కల్పిస్తూ 10 మందికి మంచి ఆహారం అందిస్తూ 10 మందికి మంచి జీవనం ముందుకు సాగుతా ఉన్నాం. ఒక సంతోషకరమైన విషయం అది. ఈ విధంగా ఈ ప్రక్రియలో భాగంగా ఈ 120 రోజుల పాటు మనకి సహాయ సహకారాలు అందించిన మేస్త్రి కామేశ్వరమ్మ గారికి, అదేవిధంగా వెంకన్న గారికి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రకృతి రత్న అర్షద్ విహారం టీం తరపున పండుగ సంబరాల్లో రైస్ వినియోగదారుల సేవలో ప్రకృతి రత్న అర్షద్ విహారం టీం మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఏది అందరికీ సంక్రాంతి జనవరిలో వస్తే మాకు నవంబర్లో వచ్చేసింది, అంటే 2 నెలల ముందే వచ్చేసింది మాకు. ఇక 120 రోజుల పాటు మామూలుగా చాలామందికి భోగి పండుగ, మకర సంక్రాంతి, కనుమ 3 రోజులు వస్తాయి. కానీ మనకి 120 రోజుల పాటు వరి కోత కోసేదాకా మనకు ఒక పండగను, ఒక పెద్ద పండుగను, ఈ విధంగా మనం ప్రయాణం కొనసాగుతూ ఉంది. నిజానికి ఈ సివిఆర్ పద్ధతిలో వరి సాగు కానీ, ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ కానీ మనకి రెండు కళ్ళుగా భావిస్తూ ఈ విధంగా నాణ్యత ప్రక్రియ కొనసాగుతూ ఉంది. సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు విడవలూరు పటేల్ నగర్లో యాటగిరి మల్లికార్జున అన్న వాళ్ళకి నారు పెరగడం జరుగుతూ ఉంది. మల్లికార్జున అన్న మన క్యాస్ట్లో, అంటే ఎస్టీ క్యాస్ట్లో ఆయన అంత ఉన్న స్థానంలో ఎవరు లేరు. అది భగవంతుడు అతనికి ఇచ్చిన భాగ్యం అనుకోవాలా. అదేవిధంగా తమ్ముడు హర్షత్ వాళ్ళ అబ్బాయి యాటగిరి మల్లికార్జున అన్న అబ్బాయి చాలా చిన్న వయసులోనే ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పిండిలు మందులు వాడితే ప్రజలకి ఆరోగ్యం బాగలేకుండా వస్తుంది. అంటే పిండిలు వాడిన బియ్యం తింటే ఆరోగ్యాలు బాగలేకుండా వస్తాయని చెప్పి, అదేవిధంగా తమ్ముడు ఆ పొలంలో నుంచి మట్టి తీసి దానిలో నుంచి ఒక ఎరువులాగా తయారు చేసి పొలానికి కొట్టడం జరుగుతుంది. ఆ బియ్యము, ఆ రైసు ఇండియాలో ప్రతి ఒక్కరికి సరఫరా చేయడం జరుగుతూ ఉంది. ఆ బియ్యం వల్ల ప్రజలు చాలా ఆరోగ్యంగా ఉండాలని తమ్ముడు ఒక మంచి ఆలోచన. ఇంత చిన్న వయసులో ఈ ఆలోచన రావడం అది అందరికీ రాదు, కానీ తమ్ముడికి మటుకే వచ్చింది. అదేవిధంగా ఒక మీటింగ్లో పెద్ద ఆయన బాస్ అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు, క్యాన్సర్లు అనేవి యూరియా ఎక్కువ వేయడం వల్ల పొలాలకి క్యాన్సర్ అనేది ప్రజలకు వస్తుంది. దీనివల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నాడు. అలాంటి ప్రాణాలు కాపాడడానికే తమ్ముడు ఈరోజు మీటర్ల నుంచి మట్టి తీసి 2.5 అడుగుల నుంచి మట్టి తీసి దాన్ని ఎరువుగా తయారు చేసి పిండి చల్లి ఈరోజు ప్రజల్ని చాలా ఆరోగ్యంగా ఉంచాలన్నదే తమ్ముడు మంచి ఆలోచన. అది అందరికీ రాదు, అది భగవంతుడు మన హర్షకి ఇచ్చిన భాగ్యం అనుకోవాలా. సొంత ఊరిలో సొంత మనుషులు 10 మందికి జీవనోపాధి కలిగించాలని తమ్ముడు ఆలోచన. ఇది అందరికీ అర్థం చేసుకోవాలని హర్షతే కాదు, అందరూ ప్రతి ఒక్కరూ రైతులు అర్థం చేసుకొని ఈ యూరియా అనేది కొంచెం తగ్గించాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు అందరు ప్రాణాలు కాపాడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు షుగర్లెస్ తెలంగాణ సోనా అంటారు దాన్ని, ఆ నారు పెరగడం జరుగుతూ ఉంది. మాకు సెంటిమెంట్గా ఆమె మేస్త్రి కామేశ్వరమ్మ గారు ఎప్పుడు రావడం, వాళ్ళ ఆధ్వర్యంలో ఈ నారు పెరగడం జరుగుతుంది. అదేవిధంగా నారేత ఇంకొక ఆయన మెనపాడుతూ వెంకన్న అని మేస్త్రి ఉన్నాడు, ఆయన వచ్చి రేపు నారేత వేపిస్తారు. వాళ్ళు ఎంతో అభిమానంగా వచ్చి ఆ నారు పెరగడం కానీ, నారేత వేయడం కానీ ఎంతో ఇష్టంగా వాళ్ళు అభిమానంగా చేయడం అనేది నిజంగా నేను ఒక వరంగా భావిస్తున్నాను. మనుషులు పని చేస్తున్నారు, ఏదో ఒకబడిగా చేసేది అది వేరు, అభిమానంతో చేయడం అనేది ఇది వేరు. ఈ విధంగా వాళ్ళు చేయడం మాకు సెంటిమెంట్గా జరుగుతుంది. ఇంకో సంగతి ఏంటంటే, ఆ రోజుల్లో మా నాన్నగారు వాళ్ళు చాలా అద్భుతంగా పొలాలు చేసి కష్టపడి చేయడం జరిగింది.
తరువాత రోజుల్లో అసలు నేనే ఈ వ్యవసాయం చేస్తామా, ఎక్కడికన్నా ఉద్యోగాలు పోతారా అని అనుకున్న రోజుల్లో నేను వచ్చి తరువాత తరాన్ని కూడా ఒక వ్యవసాయంలో వెలుగులు తీసుకురావడం జరిగింది. సరే తర్వాత ఇప్పుడుండే రోజుల్లో మారిపోయింది కదా, మా పిల్లలు ఇక వాళ్ళు ఏం వస్తారు ఏందని అనుకుంటా కాన్వెంట్ చదివిన పిల్లలు వాళ్ళు ఏం వస్తారు వ్యవసాయం మీద అనుకున్న రోజుల్లో సాఫ్ట్వేర్ పోయే జాబు చదువు అర్హత ఉండి కూడా ఆ జాబు వైపు కూడా ఆయనకి వద్దు అనుకొని ఆ లైన్ వదులుకొని ఇటు వ్యవసాయ మందల్లో రావస్తాను అన్నాడు. వ్యవసాయ మందల్లో రావడం జరిగింది. తర్వాత ఆయన ఇష్టాన్ని కాదనకుండా నేను రాయి అని చెప్పాను. ఈ విధంగా ప్రకృతి వ్యవసాయం చేస్తా. దాని గురించి నేను ఎక్కువ చెప్పలేదు, అది అందరికీ తెలిసిన విషయమేను. ఈ సంవత్సరంలోనే మార్చి 25వ తేదీ ప్రకృతి రత్న అనే అవార్డు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ముందుకు పోతున్నాము. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ.